మా కుర్రాడు వాడు చాలా అన్నీ మంచివాడండి. అసలు వాడిని ఏం అవసరం వాడు అలా అనకూడదమ్మా. ఎప్పుడు వయస్సులో ఉన్న పిల్లలు ఒక గదిలో ఉంటే ఆ గది వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. ఆ గదిలోనే మన వస్తువులు పెట్టుకోవాలి. అరగంటకోసారి లోపలికి ఎడుతూ ఉండాలి. వాడు ఫోన్లో ఏం తిప్పుతున్నాడో చూస్తూ ఉండాలి. మనం ఎంత గొప్పవాళ్ళం, మనకి ఎంత బద్ధకం అంటే, మా అమ్మాయి చాలా బాగా అప్పటికే నడిపిస్తుంది, ఆవిడ నీకు తెలియట్లే. ఇక్కడ పైగా మేము అలా పెంచలేదు, నీ పెంచినప్పటి ప్రకారం ఏమి ఉండరు. ఇక్కడ పురాణాల్లో తప్పులు చేసినటువంటి అమ్మాయిల్ని అబ్బాయిల్ని తల్లిదండ్రులు ఎవరు సరిగ్గా పెంచకపోవడం వల్ల చేయలేదండి, వాళ్ళు బాగానే పెంచారండి. మన జీవితాల్లో కూడా మనకి దాగా తెలుసు. మన పెంపకం ఎంత, మనం ఎంత, ఇక్కడ చెప్పడం కానీ కబుర్లు ఎక్కడ ఏం లేదు. ఇదంతా అమ్మాయి దగ్గర మార్కులు కొట్టేయడానికి. ఐ బిలీవ్ మై డాటర్, ఇట్స్ మై ఓన్ బ్లడ్. దీనికి దిక్కుమాలిన ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఇక్కడ. నువ్వు అక్కడికి ఏ తప్పు చేయనట్టు. ఇక్కడ ఈ డాక్టర్కి పొగరెక్కిపోయింది, మా నాన్న నన్ను నమ్మాడు, మొత్తం క్షవరం ఖాయం. ఇక్కడ మనస్సు వయస్సు చాలా ప్రమాదకరమైంది. తల్లిదండ్రులు చూడకపోతే ఇంకెవరు చూస్తారమ్మా? చూడరమ్మా. ఎవరి పిల్లలకి వాళ్ళే బాధ్యులు. అంతిమంగా బాధపడేది కూడా ఓ పెళ్లి చూపులు జరుగుతున్నాయట. అక్కడ పాపం అత్తగారు పిల్ల తల్లి ఒక్కపొడి పెట్టింది. ఏదో పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అని. ఈ పెళ్లి కొడుకు కొంచెం ఒక్కపొడి బాగా అలవాటు, ఆయన వేసుకోలేదు. ఇలా గుప్పిడితో అని పోసుకున్నాడు ఆయన. అత్తగారికి అనుమానం వచ్చింది, మరి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చాడు అంటే బాగుండదు కదా, అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అని. వీడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు కూడా, వాడు కొంచెం వాగుడు ఎక్కువ అలవాటు. ఈ బాగా వాగే ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఖచ్చితంగా మనకు అపకారం చేస్తాడు. మనకు అవసరం లేకుండా అన్ని విషయాలు బయటికి వాగేస్తూ ఉంటాడు. తాగేవాడితో ఎంత ప్రమాదమో సురేఖం వాగేవాడితోనూ అంతే ప్రమాదం. తాగేవాడు తాగేకైనా ఆపుతాడు, వాగేవాడు వాగడం ఎప్పుడు ఆపడు, వాగుతూనే ఉంటాడు. వీడు అన్నట్టు వెంటనే ఒక్కపొడి కొంచెం ఎక్కువ అలవాటేమో అంటే అన్నట్టు, లేదండి మావాడు ఎప్పుడు ఒక్కపొడి వేసుకోండి, సిగరెట్ కాల్చినప్పుడే ఒక్కపొడి వేసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు ఆ విషయం బయటపడింది. అత్తగారు కంగారు పడింది. అంటే అబ్బాయిలకి ఆ సిగరెట్ కూడా ఉందా అండి? సరే ఈ రోజుల్లో కొంచెం అలా ఉంటుందంటే మళ్ళీ అన్నట్టు, అబ్బాయి అస్తమానం సిగరెట్ కాల్చడమా, ఎప్పుడైనా కొంచెం పుచ్చుకున్నప్పుడే కాలుస్తాడు అన్నట్ట. ఎప్పుడైనా జీవితంలో ధర్మ సందేహం వస్తే వాడు అంతఃకరణ జవాబు చెప్పేస్తుంది, ఎవరిని అడగక్కర్లేదన్నారు. ఆడ మగ ఎవరికైనా వర్తిస్తుంది. ఎందుకంటే మనం ఎవరికి అపకారం చేయలేదు. ఇక్కడ మనం చిత్తశుద్ధితో ఉన్నాం. అనుమానం అయితే వచ్చింది, అంతే, పర్వాలేదు, చేసేయడమే. చేసేస్తే ఇంకా అమ్మవారు చూసుకుంటుంది ఖచ్చితంగా. అక్కడ మరి ఏదో నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో ఉన్నాం, ఇక్కడ మన బాధ్యత, తల్లి తండ్రి తీసుకోవాలి. కానీ మనకి ఏం తీసుకోవాలో తెలియట్లేదు. అనుమానం అయితే ఉంది, భయం అయితే ఉంది, మన బాధ్యత ఉంది. ఇక్కడ అటువంటిప్పుడు ఒక్కటే లెక్క, మీకు దుఃఖం కలిగినా భయం కలిగినా మీ పూజా మందిరంలోకి మీరు వెళ్ళండి. మీ దేవుడే మీకు అన్ని విధాలా సహకరిస్తాడు, అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్ళక్కల. అసలు దాని మీద మనకు నమ్మకం లేదు. ఎందుకంటే మన మీద మనకు నమ్మకం లేదు. మనం పెట్టిన బొమ్మాయి నువ్వేం తక్కువ దానివా, నువ్వేం తక్కువ వాడివా, ఎందుకు నువ్వు కించపరుచుకుంటున్నావు? మిత్రమా, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని వేదం చెబుతుంటే నిన్నెందుకు కించపరుచుకుంటున్నావు? నువ్వు ప్రతిష్ఠ చేసిన దేవుడి కంటే ఏ ప్రతిష్ఠ చేసిన దేవుడు నిన్ను రక్షించలేడు. ఇక్కడ అది విగ్రహమా విష్ణుమూర్తి సమస్య కాదండి, మనకు నమ్మకం ఉండాలి.